మీ పిల్లలకి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇస్తున్నారా? మీరు ఇచ్చే ఆ తీపి ప్రేమ మీ పిల్లల పాలిట శత్రువుగా మారుతుంది అనే విషయం మీకు తెలుసా? ఎస్, మీరు వింటున్నది నిజమే. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తున్నారనో, లేదా హోంవర్క్ త్వరగా కంప్లీట్ చేయాలనో, లేదా అల్లరి చేయకుండా బుద్ధిగా కూర్చుంటే తమ పిల్లలకి పేరెంట్స్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ లాంటి పదార్థాలను కొనిస్తూ ఉంటారు. వాళ్ళు అడిగినా అడగకపోయినా ఎంతో ప్రేమతో వాళ్ళు పిల్లలకి తెచ్చిస్తూ ఉంటారు. సో ఇలా ఇవ్వటం వల్ల పిల్లల్లో ఆ క్షణం సంతోషాన్ని కలిగిస్తాయేమో, కానీ దానివల్ల తలెత్తే సమస్యలతో పిల్లలు లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది అంటున్నారు డాక్టర్స్. ఒకప్పుడు 40 to 50 ఇయర్స్లో వచ్చే ఒబెసిటీ, డయాబెటీస్, ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో రావటానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ లాంటి చక్కెర ఎక్కువగా మోతాదులో ఉండే పదార్థాలను తీసుకోవటం వల్లే అని చెప్తూ ఉన్నారు డాక్టర్స్. చాక్లెట్ శక్తినిస్తుంది అనేది ఒకప్పటి మాట, కానీ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, అలాగే స్వీట్స్ లాంటి చక్కెర ఎక్కువ మోతాదులో ఉండే పదార్థాలను తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అనేది నేటి మాట. సో పిల్లలు అన్న తర్వాత చాక్లెట్స్ తినకుండా ఉంటారా అని మాత్రం అనకండి. సో ఆ ప్లేస్లో వాళ్ళకి హెల్తీ ఫుడ్ని ఇవ్వాలి అని చెప్తోంది WHO. చక్కెరను అధిక మోతాదులో, అంటే పరిమితికి మించి అధిక మోతాదులో పిల్లలకి ఇస్తే అది శ్రేయస్కరం కాదు అని వార్న్ చేస్తోంది WHO.